वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् हरि ओम हरि ఒక భజన పాడదాం స్వామివారి. చిన్మయ భజనావళిలో భజన ఉంది. మీ దగ్గర పుస్తకం ఉంటే 154 పేజ్ నంబర్ చిన్మయ భజనావళి ఉంటే మన దగ్గర. రామ నమో కృష్ణ నమో తవ నామ స్మరణం భవహరణం. రామ నమో కృష్ణ నమో తవ నామ స్మరణం భవహరణం. దశరథ నందన రామ నమో వసుదేవ నందన కృష్ణ నమో. దశరథ నందన రామ నమో వసుదేవ నందన కృష్ణ నమో. రామ నమో కృష్ణ నమో తవ నామ స్మరణం భవహరణం. రఘుకుల తిలక రామ నమో యదుకుల భూషణ కృష్ణ నమో. రఘుకుల తిలక రామ నమో యదుకుల భూషణ కృష్ణ నమో. తాటకి మర్దన రామ నమో పూతన సంహర కృష్ణ నమో. రామ నమో కృష్ణ నమో తవ నామ స్మరణం భవహరణం. సీతావల్లభ రామ నమో రాధారంజన కృష్ణ నమో. సీతావల్లభ రామ నమో రాధారంజన కృష్ణ నమో. రామ నమో కృష్ణ నమో తవ నామ స్మరణం భవహరణం. తవ నామ స్మరణం భవహరణం. హరి ఓం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీతే భవద్వేషిణీం. సెకండ్ చాప్టర్. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. స్థితదీః కిం ప్రభాషేత కిమాసీతౌ వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞస్తదోచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధిర్మునిరుచ్యతే యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. స్థితప్రజ్ఞ లక్షణాలు అనేది మన పాఠం యొక్క టైటిల్. ఈ ఏ టైటిల్ మీద స్వామీజీ మీరు సత్సంగాలు చేస్తున్నారండి అంటే స్థితప్రజ్ఞ మహాపురుషుడి యొక్క లక్షణాలు. మరి ఏ ఏ లక్షణాలను స్వామీజీ ఇంతవరకు మీరు చూశారు అంటే కొన్ని చూసాం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ మనోగతాన్, ఇది ఒక లక్షణం అంట. అంటే దీని సారాంశం ఏమిటి స్వామీజీ అండి అంటే ఆ మహాత్ముడి యొక్క నిష్కామత. ఇది ఒకటి చూసాం. మొదటి లక్షణం ఏం చూసాం స్వామీజీ? నిష్కామత. ఓకే స్వామి. ఇంకా ఏం చూశారు స్వామీజీ? ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట. అంటే దీని అర్థం ఏంటో తెలుసండి, ఆయన యొక్క సంతృప్తి ఆత్మ మాత్రమే. గొప్పవాళ్ళ లక్షణాలు ఇవి కదండి. మన సంతృప్తి ఆత్మజ్ఞానం కాదుగా, ఆయన సంతృప్తి మాత్రం ఆత్మజ్ఞానమే. రెండు లక్షణాలు చూసాం. మూడో లక్షణం ఏం చూసాం స్వామీజీ అండి అంటే సమత, ఈక్వానిమిటీ. దుఃఖేషు సుఖేషు, సుఖాలలోను దుఃఖాలలోను రెండింటినీ సమానంగా తీసుకొని గొప్పతనం, సమత. ఇది ఒకటి చూసాం. తరువాత 57వ శ్లోకంలో ఏం చూసాం స్వామీజీ? అసంగత. అసంగత అంటే శుభం కలిగిన అశుభం కలిగిన రెండింటి అందు కూడా ఆయన ఈ వైరాగ్య గుణాన్ని, అసంగత్వాన్ని కలిగి ఉంటాడు మహాత్ముడు. ఈ 4 లక్షణాలు మనం చూసాం. నిష్కామత, సంతృప్తి, సమత్వము, అసంగత్వము అనే 4 లక్షణాలు చూసాం. ఎలా ఉంటుంది స్వామీజీ ఆయన అసంగత్వం అండి అంటే శుభం కలిగినప్పుడు అభినందనం చేసుకోడట. ఇతరులను అభినందనం చేసుకోవడం పక్కనుంచండి, అది పెద్ద ప్రాబ్లమో కాదో మనకు తెలియదు. కానీ శుభం కలిగినప్పుడు మనల్ని మనం అభినందనం చేసుకుంటాం. భలే, నేనే, ఓహో, ప్యాట్ చేసుకోవడం అంటారు ఇంగ్లీష్లో శుభం కలిగితే. అశుభం కలిగితే మనల్ని మనమే డిప్రెస్ చేసేసుకుంటాం. ఛీ, నేను ఇలా అయిపోయినా, మనల్ని మనం స్క్వీజ్ చేసేసుకుంటాం. ఈయన ఈ రెండింటినీ కల్పించుకోడు. శుభం కలిగినప్పుడు విపరీతమైన ఆనందాలకి గురికాడు, అశుభాలు కలిగినప్పుడు తనని తాను ద్వేషించుకోడు. తన మానసిక వ్యవహారం వరకు వచ్చేస్తుంది. బాహ్యంలో కూడా అంతే. శుభమో అశుభం కలిగినప్పుడు ఆ సిచ్యువేషన్స్ ని కూడా విపరీతంగా ఎలివేట్ చేయడు, విపరీతంగా ద్వేషం కూడా చేయడు. గురూజీ ఆ యజ్ఞాల్లో అంటే క్లాసుల్లో ఈ విషయం చెప్పేవారు. అంటే పిల్లలకి అది అర్థం అవుతుందని. ఆయన ఏమనేవారండి అంటే, నేనేదైనా ఆయన ప్రయాణం గురించి, ఆయన ఎక్కడైనా ఒక ఊర్లో జ్ఞాన యజ్ఞం చేయటానికి వెళ్ళారనుకోండి, ఓహో స్వామి తేజోమయానంద్ గారు వస్తున్నారని అంగరంగ వైభవంగా చేసేవారంట వాళ్ళు జ్ఞాన యజ్ఞం. వేళ్లల్లో జనం, ఎక్కడికి వెళ్ళిన రాచ మర్యాదలు, అద్భుతమైన జ్ఞాన యజ్ఞం చేసేవారంట. స్వామీజీ ఆయన అనేవారు అలాగా. నేను అనుకునేవాడిని, ఓహో ఇదంతా నా గొప్పతనమేనేమో, నిజంగా నేను గొప్పవాడిని కాకపోతే వీళ్ళందరూ ఇలా చేస్తున్నారేంటి, భలే భలే అనుకునేవారు. ఇంకొక ఊరు అదే స్వామీజీ జ్ఞాన యజ్ఞానికి వెళ్తే ప్రేక్షకుల మాట దేవుడెరుగు, ఆర్గనైజర్సే కనిపించేవారు కాదు. యజ్ఞం అంతా అయిన వరకు కూడా సెక్రటరీ అంటూ, ఏమో స్వామీజీ సెక్రటరీ ఎవరో మాకు తెలియదు అనేవారట. ఎవరు కమిటీలో ఉన్నారు, ఆయన ఎవరు ఇంకేదో పోస్ట్ ఆయన ఏరియా అంటే అది ఎవరో మాకు తెలియదు స్వామీజీ అనేవారు. ఇంకొక ప్రాంతం, ఇక్కడ అభినందనము కలిగింది నాకు, అక్కడ ద్వేషము, ఆ రెండు కలగకుండా ఉండగలగడమే అసంగతమై అని చెప్పేవారు. అంటే పిల్లలు సాధారణంగా ఈ స్పిరిచువల్ జర్నీలో బ్రహ్మచారులు స్వాములు ఉన్నప్పుడు
ఒక మనిషికి పైన సిచ్యువేషన్లు మారుతాయి కానివ్వండి, పంచులు మాత్రం సేమే. దెబ్బలు ఆ దెబ్బలే కొడుతుంది లోకం. ఒక్కొక్క దగ్గర విపరీతమైన సుఖస్పర్శ ఉంటది, ఒక్కొక్క దగ్గర దుఃఖ స్పర్శ ఉంటది. రెండింటినీ కూడా అసంగ నేత్రంతోనే చూడండి. మన యొక్క స్వరూపమే శుద్ధ స్వరూపం. అది దేనికి పొంగిపోవలసిన అవసరం లేదు, కుంగిపోవలసిన అవసరం లేదు. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అని చెప్తారు. సరే, బాగుంది. కానీ ఈ 57వ శ్లోకంలో ఒక్కటి మాత్రం సామాన్యుడు కూడా నేర్చుకోవాలట. ఏంటి స్వామీజీ ఆ ఒక్కటి మహాత్ముడు చెబుతున్నది ఏంటి అంటే, సాధారణంగా మన వ్యవహారంలో అన్ని రకాల ప్రజల్ని కలిసినప్పుడు ఇష్టాలు, అయిష్టాలు, ప్రేమ ఇలాంటివన్నీ ఉంటాయి మనకి, కాదనలేని సత్యం. కానీ అంట వాటిని ద్వేషము అనే బాక్స్ వరకు తేకూడదట. అయిష్టం కొంత నయమే, నాకు అది ఇష్టం లేదు స్వామీజీ అంటే అది ఓకే. నాకు అది నచ్చదు స్వామీజీ అంటే నాకు కొంత ఓకే. కానీ నేను దానిని ద్వేషిస్తున్నాను అంతవరకు వెళ్ళింది అనుకోండి మనస్సు, అది నిత్యము కాలుతుంటుంటది ఆ మనస్సు. మనకి ఇది అనుభవం. ఎవరినైనా ద్వేషించి చూడండి, మన అంతఃకరణ నిత్యము కూడా నిప్పులాగా కాలుతుంది. విపరీతమైన ఫైరీ బ్రూడింగ్, ఎప్పటికీ చల్లారదు. కాబట్టి ఈ హేట్రేడ్నెస్ ఏదైతే ఉందో, ఈ ద్వేషించడం అనేదైతే ఉందో, ఆ బాక్స్ లోనికి ఎవరిని రానివ్వకూడదు. అయిష్టం కొంత ఓకే, నచ్చలేదు కదా విడిచిపెట్టే, అంతే. అంతే తప్పించి ద్వేషభావం వరకు మనం కానీ వెళ్ళామండి అంటే అవి ప్రమాదకారిగా మారుతాయండి. పెద్దవాళ్ళు ఇంత చిన్న చిన్న పాఠమైనా మనం నేర్చుకోవాలి. సత్సంగం విని మరి ఏంటి స్వామీజీ అండి అంటే, విషయాలు, వస్తువుల పైన కానీ వ్యక్తుల పైన కానీ ఈ బాక్స్ లో దేన్ని మనం పెట్టుకోకూడదు. హేట్రేడ్నెస్ అది చూస్తేనే నాకు ఒళ్ళు కంపరం ఎత్తిపోతుంది స్వామీజీ అంటాం. అక్కడ వరకు వెళ్లకుండా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ మహాత్ముడు ఏం చేశాడు చూడండి, ఇటువంటి సిచ్యువేషన్లు అన్నింటిలోనూ కూడా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఆయన ప్రజ్ఞని మాత్రం ఆయన చెంచలింప చేయనివ్వలే. మనమందరం వీటి మీద ఫోకస్ చేస్తున్నాం, జాగ్రత్తగా వినాలి. మనందరం వీటి మీద ఫోకస్ చేస్తున్నాం, ఆయన దీని మీద ఫోకస్ చేసుకుంటున్నాడు. ఇదేమైనా చంచలం అయిపోతుందా, ఈ ప్రజ్ఞ ఏమైనా జారిపోతుందని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే అది కదలకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడండి. దీనికి శంకరాచార్య చెప్తారు, ఎలా కాపాడుకున్నాడండి మహాత్మ అంటే వివేకత అంటాడు. వివేకత అంటే డిస్క్రిమినేషన్ పవర్తో, ఆలోచించే జ్ఞానంతో తన ఈ బ్రహ్మ ప్రజ్ఞని పాడవకుండా కాపాడుకుంటున్నాడు. ఓహో, మరి ఎలా తయారు చేసుకున్నాడు స్వామీజీ ఆయన వివేకాన్ని అండి అంటే, హర్ష విషాద వర్జిత ప్రజ్ఞ అంటాడు. ఆయన బుద్ధే రెండింటిని వదిలేసిందండి. గొప్ప వాళ్ళ లక్షణాలండి ఇవి. బుద్ధి ప్రకాశించటం చాలా కష్టం. హర్ష విషాద వర్జిత ప్రజ్ఞ, ఆయన ప్రజ్ఞే హర్షాన్ని విడిచిపెట్టేసిందంట, విషాదాన్ని విడిచిపెట్టేసిందంట. ఆ రకంగా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అంత మంచి ప్రజ్ఞని ఆయన నెలకొల్పుకున్నాడు. ఆ బుద్ధే దేనికి ఎలివేషన్ అవ్వదు, హర్షించదు, దేనికి విషాదానికి గురి కాదు. అటువంటి మంచి ప్రజ్ఞని ఆలోచన ద్వారా, వివేకం ద్వారా ఈ మహాత్ముడు అన్ని రకాల సిచ్యువేషన్స్ లోనూ కాపాడుకున్నాడు. అన్ని రకాలు, శుభము, అశుభము, రాగము, ద్వేషము అన్నింటిలోన. ఇటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటాడు అర్జున అంటూ ఆయన యొక్క అసంగత్వాన్ని కీర్తిస్తుంది భగవద్గీత. అసంగత్వం అనే దివ్య లక్షణం. బాగుంది స్వామీజీ. మరి నెక్స్ట్ శ్లోకంలో ఏ లక్షణం గురించి చెబుతున్నారు స్వామి అండి అంటే, మహాత్ముడి యొక్క సంయమ లక్షణం గురించి చెబుతాది 58. సంయమము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, ఇంద్రియ నిగ్రహం. నిష్కామత చూసాము, ఆయన యొక్క సంతృప్తి చూసాము, సమత్వాన్ని చూసాము, అసంగత్వాన్ని చూసాం. 58లో
ఆయన యొక్క ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంటుందో శ్రీకృష్ణ పరమాత్మ కీర్తిస్తున్నాడు. సంయమ గుణాన్ని ఎలా కలిగి ఉంటాడు? యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. టుగెదర్. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఆయన ప్రజ్ఞ నిశ్చలంగా నిలుపుకుంటున్నాడు అర్జున. ఎక్కడ స్వామీజీ నిలుపుకుంటున్నాడు? ఏ రకంగా స్వామీజీ నిలుపుకుంటున్నాడో 58లో స్వామి చెప్తున్నాడు. ఈ లక్షణం ఏమనుకున్నావు? యదా సంహరతే చాయం. సంహరతే అంటే విత్డ్రా చేసుకునే శక్తి, ఉపసంహారం చేసుకునే శక్తి. ఉపసంహారము అనే పదం మనం వాడుతాం, విత్డ్రా చేసుకోవటం. ఇప్పుడు ఎలక్షన్ సీజన్స్ లో మనం బాగా వింటాం, స్వామీజీ ఆయన నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడండి అంటే. విత్డ్రా చేసుకోవడం అంటే వెనక్కి వచ్చాడు అనమాట. దీని పేరే సంహరణం, విత్డ్రా చేసుకోవడం. ఎవరు? చాయం. ఒక హిందీ స్టూడెంట్ విన్నాడంట ఈ క్లాసు. వాళ్ళు బాగా ఈ పదాన్ని వింటారు. చాయం అంటే స్వామీజీ ఇది మా లాంగ్వేజ్ లో చాయ్ అంటే టీ, ఇదేమిటి స్వామీజీ టీ వచ్చింది మీ క్లాస్ మధ్యలోకి అనుకున్నాడండి. అరే అబ్బాయి ఇది చాయం కాదురా, చా అయం. అయం అంటే ఈయన. ఈయన పర్ఫెక్ట్ గా విత్డ్రా చేసుకుంటాడంట. ఈయన అంటే ఎవరు స్వామీజీ? యతిహి అంటాడు శంకరాచార్య. యతిహి. ఇప్పుడు వినండి, జాగ్రత్తగా చెప్తాను. శంకర భాష్యంలో ఉన్న గమ్మత్తు ఏంటో. భగవంతుడు రాసిన శ్లోకం ఏంటండి? యదా సంహరతే చాయం అన్నాడు. సంహరతే అంటే చక్కగా ఉపసంహరించుకుంటాడు. చా అయం ఈ పురుషుడు అన్నాడు కదండి. ఇప్పుడు అయం అన్న పురుషుడు ఎవరో భాష్యకారుడు ఒక పదంతో చెప్పాలి. ఏ పదంతోనైనా చెప్పొచ్చు. స్థితప్రజ్ఞ అనొచ్చు, కవిహి అనొచ్చు, మునిహి అనొచ్చు, ఋషి అనొచ్చు, ఏదైనా అనొచ్చు కాక. కానీ శంకరాచార్య ఈ అయం అనే పదానికి ఏ పదాన్ని వాడాడో తెలుసా అండి? యతిహి అన్నాడు. యతి. యతి అని వాడవలసిన అవసరం ఏమి వచ్చింది స్వామీజీ? ఈ ఉపసంహారం చేసుకోవడం ముందే ఇది సహజంగా జరగదు, ప్రయత్నంతో అవుతుంది. ఈ ప్రయత్నం చేసిన వాడిని యతనశీలుడు అంటారు సంస్కృతం. ఎవరైనా సరే ప్రయత్నం చేసిన వాడిని, కష్టపడే వాడిని యతనశీలుడు అంటాడు. ఈ యతనశీలుడిని యతి అంటారు. కాబట్టే ఇక్కడ అయం అనగానే శంకర భగవత్పాదులు వాడిన పదం ఏంటి స్వామిజీ అంటే యతిహి అన్నాడు. ఈ దివ్య పురుషుడు ఇక్కడ ఏ రకంగా కనిపిస్తాడు అనుకున్న అర్జున? యతి రూపంలో కనిపిస్తాడు. మనం మామూలుగా వాడుతాం అనేక పదాలు మహాత్ములకి. మహర్షి అంటాము, ముని అంటాము, యతి అంటాము, సాధు అంటాము, భక్తుడు అంటాము, జ్ఞాని అంటాము, స్థితప్రజ్ఞుడు అంటాము. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం. యతి అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే ప్రయత్న పూర్వకంగా తనని తాను నిగ్రహించుకున్నవాడు యతి. ఆ యతి గురించి ఇక్కడ చెప్పబోతున్నాడు స్వామీజీ. సంహరతే పర్ఫెక్ట్ గా ఉపసంహరించుకుంటున్నాడు, విత్డ్రా చేసుకుంటున్నాడు అంటున్నాడు కదా. ఎవరిని స్వామీజీ? ఎవరిని అండి అంటే ఇంద్రియాని, ఇంద్రియాలను. ఇంద్రియాలను ఉపసంహరించుకునే శక్తి గలవాడు ఈయన. ఇంద్రియాలు. ఇంద్రియాలను ఎక్కడి నుంచి ఉపసంహరించుకుంటున్నాడు స్వామీజీ?
ఇంద్రియార్థేభ్యః, ఇంద్రియ పదార్థాల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకోగలడు. ఇంద్రియ పదార్థాలంటే ఏంటి స్వామిజీ? ఎక్కడెక్కడికైతే ఇంద్రియాలు వెళ్ళి వాలుతున్నాయో అక్కడ వాలకుండా ఈ గద్దల్ని వెనక్కి తీసుకొస్తున్నాడు ఆయన. ఎక్కడ వాలుతాయి స్వామిజీ ఇంద్రియ పదార్థాలు? ఏంటి స్వామిజీ? 5 ఉన్నాయి ఇంద్రియ పదార్థాలు. శబ్దం ఒకటి, అక్కడికి ఇంద్రియం వెళ్ళిపోతుంది. స్పర్శ ఒకటి, అక్కడికి ఇంద్రియం వెళ్తుంది. రూపం ఒకటి, అక్కడికి ఇంద్రియం వెళ్తుంది. రసం ఈ ఇంద్రియం వెళ్తుంది. గంధం ఈ ఇంద్రియం వెళ్తుంది. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధం మయమే జగత్. ఈ 5 తప్ప మరొకటి లేదు. స్వామీజీ 5 తప్ప లేవంటారు ఏంటి స్వామిజీ? మా కబ్బోర్డు తీసి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంద్రియ పదార్థాలు. అందమైన బట్టలు, విలువైన నగలు, ఎన్ని ఉన్నాయో. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ 5 కేటగిరీల్లోనికే చెందుతాయి. శబ్దమైనా అవుతుంది, స్పర్శ అయినా అవుతుంది, రూపమైనా అవుతుంది, రసమైన, గంధమైన. వీటిని ఇంద్రియార్థాలు అన్నాడు భగవద్గీతలో. ఇంద్రియార్థాలు అంటే ఇంద్రియాలు వెళ్ళి ఎంజాయ్ చేసేవి. ఈయన ఏం చేశాడంట తెలుసా? ఆ విషయాల నుంచి ఇంద్రియాలని సంహరించాడు. ఎవరు? ఈ యతి. ఇది ఈయన యొక్క ఒక లక్షణం. ఈ పాఠంలో, ఈ శ్లోకంలో చెప్పే లక్షణం. దీని పేరే సంయమము అంటారు. సంయమము మంచి పదం. సంయమము అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం అని అర్థం. చెబుతూ భగవంతుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఏ రకంగా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఏం ఎగ్జాంపుల్ స్వామిజీ? కూర్మాంగానీవ. కూర్మము అంటే తాబేలు, టార్టాయిస్. ఏ రకంగా అయితే ఒక తాబేలు, ఒక కూర్మము ఎప్పుడైనా ఆపద కలిగి ఉంటే తన అంగాలని తను ఎలాగ ఉపసంహరించుకుంటుందో ఈ మహాత్ముడు ఆ రకంగా ఉపసంహరించుకునే శక్తిని కలిగి ఉన్నాడు. గురుదేవ్ చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు ఆయన యజ్ఞంలో. ఎప్పుడో ఒక యజ్ఞం ఎక్కడో అమెరికాలో ఎక్కడో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తూ వాళ్ళకి ఈ కూర్మం ఇలా ఉపసంహరించుకుంటాదని చెప్పడానికి వాళ్ళకు ఒక 20 నిమిషాలు తీసుకున్నాడు ఆయన. ఏంటి స్వామిజీ 20 నిమిషాలు ఇందులో చెప్పడానికి ఉందండి అంటే, ఆయన అడిగాడు, మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారా అని అడిగారు. అడిగితే వెళ్ళాను స్వామిజీ, వెళ్ళాను స్వామి. జూలో ఏముంటాయి చెప్పండి అన్నారు. జూలో ఏముంటాయి స్వామిజీ? రకరకాల జంతువులు ఉంటాయి అన్నారు. ఏ ఏ జంతువులు ఉంటాయి చెప్పండి అన్నారు. ఏ ఏ జంతువులు ఉంటాయి అంటే ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. మరి చిన్న జంతువులు ఏవైనా మీరు చూసారా అని అడిగారు. చిన్న జంతువులు అంటే చూసాం స్వామి. అట్లా ఎప్పుడైనా టార్టాయిస్ చూసారా? కూర్మాన్ని చూసారా అని అడిగారు. టార్టాయిస్, తాబేలు. చూసాం స్వామీజీ. ఎలా ఉంటది చెప్పండి అని. ఎలా ఉంటది స్వామీజీ అండి అంటే, నెమ్మదిగా అందంగా నడుస్తూ ఉంటది స్వామీజీ, చక్కటి నటక కలిగి ఉంటది. మనల్ని చూసిందంటే దానికి ఎంత భయమో స్వామీజీ, ఇలాగ విత్డ్రా చేసేసుకుంటది, కదలదు కాక కదలదు స్వామీజీ అన్నారు వాళ్ళు. అప్పుడు గురుదేవ్ అంటున్నాడు, అదే చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు అంటే. వాళ్ళకి ఇంత కథ చెప్తే కానీ ఇది అర్థం అవ్వలేదు. మనం రోజు చూస్తాం, మనది కొంచెం గ్రామ వాతావరణం కాబట్టి పర్వాలేదు. అప్పుడు అడిగాడు, ఎందుకు అలాగా తనని తాను విత్డ్రా చేసేసుకుంటుందో తెలుసా అండి అంటే, మనం అంటే భయం స్వామీజీ అని. ఓహో, ఎందుకు మనం అంటే భయం అంటే, ఏమో కొట్టడమో తిట్టడమో ఏదో ఒకటి చేస్తాం కదా, అదే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది, మన కొడితే పారిపోలేదు పాపం. ఇది నిజం, భగవంతుడు దానికి ఇచ్చిన వరం ఇది. మిగతా జంతువులు ఎవరైనా కొడతారు, కొట్టడానికి వస్తున్నారంటే గబగబా పారిపోతాయి. కానీ తిని నటకే నెమ్మదిగా ఉంటుంది, అది పారిపోలేదు. కాబట్టి భగవంతుడు ఏం రక్షణ ఇచ్చాడు? తనకు ఒక బలమైన కవచాన్ని ఇచ్చి, ఎప్పుడైనా ఆపద కలిగిందండి అంటే నీ కాళ్ళు, చేతులు, తల, తోక అన్ని కూడా లోపటకు లాగేసుకో అని చెబుతా. ఆయన ఏమంటాడు తెలుసా అండి? చిన్న ఇసుక రేణువు,
చిన్న ఇసుక రేణువు తీసుకొచ్చి ఇలా విసిరామనుకోండి తన మీదకి, అది వెంటనే విత్డ్రా చేసుకో. ఆ స్పర్శ కూడా దానికి తెలిసిపోతుందట. ఆ షీల్డ్ లోకి వెళ్ళిపోయిందంటే తర్వాత దాన్ని గొడ్డలతో కొట్టినా దానికి ఏం కాదు కదా. ఈ మహాత్ముడికి ఆ న్యాక్ ఉంటదట. ఏం న్యాక్ స్వామిజీ? ఎప్పుడైనా అపాయం వస్తుంది అని అనిపిస్తే చాలు తన ఇంద్రియాన్ని ఆ సిచ్యువేషన్ నుంచి అన్హుక్ చేసేస్తాడు. దీన్ని అన్హుక్కింగ్ అంటారు. ఈ అన్హుక్ చేసే న్యాక్ ఆయన వీటికి ట్రైనింగ్ ఇచ్చి ఉంచుకున్నాడు ఇంద్రియాలకి. ఎప్పుడైనా సరే ఆ వ్యక్తితో కొంచెం ప్రమాదం అన్ని వెంటనే మాట్లాడతాడు, చూస్తాడు, నవ్వుతాడు, కానీ మనస్సులో మాత్రం డిస్కనెక్ట్ చేసాడు. మనము చేస్తుంటాం అప్పుడప్పుడు. ఆ శక్తి అందరికీ సహజంగా సమానంగా ఉంటది. ఈ అన్హుక్ చేసే న్యాక్నే సంయమము అంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం హుక్ చేయొచ్చు ఇంద్రియాలని, ఎప్పుడు వద్దంటే అప్పుడు మనల్ని మనం అన్హుక్ చేయొచ్చు. దీని పేరే సంయమము అంటారు. ఒక కూర్మం ఎలాగైతే కలిగి ఉంటుందో, అపాయం కలిగినప్పుడు తనని తాను రక్షించుకుంటుందో, ఈ సాధువు కూడా అపాయం కలుగుతుంది అనేటప్పుడు తనని తాను ఆ రకంగా రక్షించుకుంటాడు. ఎందుకు స్వామీజీ? తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆయన మెయిన్ ఫోకస్ ఏంటండి అంటే ఈ జ్ఞానం నష్టం కలగకూడదు. మనల్ని ఏదో ద్వేషించాలని కాదు, మనల్ని ఏదో దూరం చెయ్యాలని కాదు, కానీ ఈ వాసన, ఈ వృత్తి లోపటికి వెళ్ళిందండి అంటే ఆయన ప్రజ్ఞ నాశనం అయిపోతుంది. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. దానిని స్థిరంగా ఉంచుకోవటం కోసం ఈ నియమాన్ని పాటిస్తాడు. ఈ లక్షణం పేరే సంయమము అనే లక్షణం. ఇది కూడా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం. ఇప్పుడు ఒక్క విషయం తెలుసుకుందాం. సంయమము అంటే మనం ఏమనుకుంటామో తెలుసా అండి? కొంచెం మన అర్థాన్ని బట్టి అనుకోవటానికి అవకాశం ఉన్నది ఏంటో తెలుసా అండి? ఆయన ఎవరితో కలవడేమో. ఏం స్వామీజీ? భయం, నా పాడైపోతామేమో అని భయం, అందుకే ఎవరితో కలవడేమో స్వామీజీ అండి అంటే అది దాన్ని సంయమం అన్నారు, దాన్ని కంట్రోల్ అన్నారు. నా రూమ్ లో నుంచి నేను రాను, లేకపోతే నేను అక్కడికి రాను, నాకు అక్కడికి వస్తే భయం, ఏమైనా పాడైపోతానని, అది దాని పేరు సంయమం కాదండి. సంయమం అంటే ఏంటండి అంటే ఇంద్రియాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలో, ఎప్పుడు ఉపసంహరించుకోవాలో రెండింటి పైన అధికారం కలిగి ఉండడం, ఆ శక్తిని కలిగి ఉండడం సంయమం. దాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాలంటే స్వేచ్ఛగా విడిచిపెట్టి దాన్ని అబ్జర్వ్ చేయగలరు. క్షణంలో ఉపసంహరించగలగాలండి అంటే క్షణంలో ఉపసంహరించగలరు. ఈ రెండు స్వాతంత్ర్యాలని కలిగి ఉండడాన్ని సంయమము అంటారు. కేవలం అన్నింటినీ బయట పడేయడమే సంయమం కాదు. ఎప్పుడు మా స్వామీజీ ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. ఒక వెహికల్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఏమరా కార్ తీయమన్నాం అనుకో, స్వామీజీ కార్ తీస్తే యాక్సిడెంట్ అవుతుంది అంటే అందుకే నేను కార్ తీయనన్నా. మరి కార్ ఎందుకు? కారు ఉన్నదే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికో, నీ అవకాశానికి వాడుకోవటానికి. ఇవన్నీ దేవుడు ఇచ్చినవి. అందుకే ఏమరా నువ్వు గ్యారేజ్ లోంచి బయటకు తీయమంటే నాకు భయం స్వామీజీ, రోడ్డు అంత ట్రాఫిక్ మయం, అందుకే నేను కారు తీయను అంటే అది కాదు సంయమం. సంయమం అంటే యు సిట్ ఇన్ ద డ్రైవర్ సీట్ అండ్ డ్రైవ్. ఈ డ్రైవ్ చేసినప్పుడు నువ్వు యాక్సిలరేటర్ వాడు, గేర్ వాడు, బ్రేక్ వాడు, అన్నింటిని వాడు, సేఫ్ జర్నీ, ఎంజాయ్ఫుల్ గా ఉండాలి. అది సంయమం. కారు తీయకపోవడం సంయమం కాదు, కారుని బాగా డ్రైవ్ చేయడం సంయమం. ఎప్పుడు ఏది చెయ్యాలి, ఎప్పుడు ఏది వద్దో ఆ రకంగా వెళ్ళడాన్ని సంయమము అంటారు. ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో సరదాగా మాట్లాడుతున్నాడంట. వాళ్ళు అడిగారంట, ఏంట్రా ఈరోజు ఇంత సరదాగా ఉన్నావు, ఏమైంది నీకు అని అడిగారంట. ఏమైందండి అంటే వాడు ఒక వేదాంతపరమైన మాట చెప్పాడంట. ఏంటి స్వామీజీ ఆ వేదాంతపరమైన మాట అండి అంటే వాడు అన్నాడు, నేను మా గ్రాండ్ ఫాదర్ లాగా హాయిగా చచ్చిపోవాలనుకుంటున్నాను, ఆయన ఫ్రెండ్స్ లాగా దుఃఖిస్తూ, బాధపడుతూ, గోల పెడుతూ, కేకలు పెడుతూ చచ్చిపోవాలని అనుకోవట్లేదు అన్నాడంటే ఈ పిల్లడు. అంటే అందరూ ఆశ్చర్యపోయారంట. ఏమిట్రా మీ గ్రాండ్ ఫాదర్ లోని స్పెషాలిటీ, ఆయన ఫ్రెండ్స్ లో లేనిది అది అండి అంటే
వీళ్ళందరూ మన ట్రిప్కి వెళ్ళారా, మా గ్రాండ్ ఫాదర్ ఆయన ఫ్రెండ్స్ అందరూ, యాక్సిడెంట్ అయిందిరా, అందరూ చచ్చిపోయారు అన్నారు. అయితే వాళ్ళు ఎందుకు స్క్రీమ్ చేశారు, ఈయన ఎందుకు ప్రశాంతంగా చచ్చిపోయారండి అంటే, ఈయన డ్రైవర్ రా, మా గ్రాండ్ ఫాదరే డ్రైవరు, వాళ్ళందరూ వెనక కూర్చున్నారు, గోలపెట్టి చచ్చారు, ఈయన మాత్రం ప్రశాంతంగా చచ్చిపోయాడు అన్నాడు. ఏమిరా, ఏమి అంత ప్రశాంతంగా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే, ఈయన పడుకుండి పోయాడురా డ్రైవర్ సీట్ లో అని అన్నాడంట పిల్లోడు. అర్థమైంది. సంయమము అంటే ఇది కాదు. పడుకుండిపోయాడు, నిద్రట్లో చచ్చిపోయాడు వీడు, వాళ్ళందరూ చావును చూస్తూ చచ్చిపోయారు వాళ్ళు. అంటే స్వామీజీ చెప్పేవారు, కాబట్టి సంయమము అంటే ఒక వెహికల్ ని డ్రైవ్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్ గా, ఎంత నాలెడ్జబుల్ గా, ఎంత ఫ్లెక్సిబుల్ గా వెళ్తామో, ఈ వెహికల్ డ్రైవింగ్ లో కూడా అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. ఇది చాలా మంచిదండి విషయం. ప్రపంచంతో వెళుతునేటప్పుడు అంతా మొట్టమొదటి ఇంత నరజన్మ ఎత్తి మనం ఒక దుఃఖిగా, పీడి వస్తువుగా వెళ్ళకూడదు. ఫ్లెక్సిబుల్ గా వెళ్ళాలి, హాయిగా, అందరితోనూ హాయిగా జల్గా వెళ్తూనే మన గాడి ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళిపోవాలి. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్. గురుదేవ్ అంటారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవించడం ఒక కళ, ఒక ఆర్ట్ లాగా జీవించాలి. అంతే తప్పించి కనీసం ఇంత జన్మ ఎత్తి దుఃఖమయము, భారము స్వామీజీ, భారము, పెయిన్, ఎప్పుడూ కష్టమే. ఏమి కష్టము? పని మనిషి రాలేదు స్వామీజీ. ప్రతిదానికి మనం కంప్లైంట్ చేయకుండా హాయిగా వెళ్ళాలి. అవి ఉంటాయి ఎప్పుడున్నో. ఇది ఒక ఆర్ట్. మనల్ని మనం చూసుకునే ఒక కన్ను. ఎప్పుడు హాయిగా, ఫ్లెక్సిబుల్ గా, ఈజీ మూవ్ లోనే వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మన వెహికల్ డామేజ్ కాకూడదు. వీటినే ఏమంటారండి, శమము, దమము అని చదువుతారు కదండి. వేదాంత విద్యార్థులు అంటే మినిమం ఈ లక్షణాలను కలిగి ఉండాలి. మనం ప్రతిదాన్ని పట్టుకొని ఏలబడకూడదు. వదిలేయవలసినప్పుడు వదిలేయాలి, పట్టుకోవాల్సినప్పుడు పట్టుకోవాలి. మన అంతఃకరణ మాత్రము ఎప్పుడు నిర్వికారంగా ఉండగలిగేటట్టు చూసుకోవాలి అని చెప్తారు. ఇది ఇంకా లాస్ట్ పాయింట్ పెద్దవాళ్ళు ఏం చెప్తారండి అంటే, ఇక్కడ కూర్మముని ఎగ్జాంపుల్ ఇచ్చారు కదండి తాబేలు. కూర్మానికి ఉన్న ప్రత్యేకత ఏంటి స్వామీజీ అండి అంటే, అది జలచరము, స్థలచరము. జలచరము, స్థలచరం అండి అంటే నీటిలోనూ ఉండగలదు, భూమి మీద ఉండగలదు. మనం ఎప్పుడైనా సరే సంఘంలో ఉన్న, సంఘానికి దూరంగా మన రూమ్ లో మనమున్నా, ఎప్పుడు కూడా మన బ్యాలెన్స్ మాత్రం మన చేతిలోనే ఉండాలి. ఇది జాగ్రత్త. రెండు చరాలలో ఇది తప్పదు. నరుడు అన్నప్పుడు సాంఘిక జీవి కాబట్టి మనం సంఘంలో వెళ్లకుండా ఉండలేం. సంఘంలో ఉన్నప్పుడు మన బ్యాలెన్స్ మనం కోల్పోకూడదు. ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మన బ్యాలెన్స్ ని మనం కోల్పోకూడదు. కాబట్టే కూర్మం ఈ ఉదాహరణగా తీసుకోవటం జరిగింది. సో ఈ రకంగా స్థితప్రజ్ఞుడి యొక్క మరొక లక్షణం ఏంటి స్వామీజీ అండి అంటే, ఇంద్రియ సంయమాన్ని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది 58. అక్కడతో ఒక లక్షణం అయింది. ఇప్పుడు శంకరాచార్య ఒక కనెక్టివిటీ చేస్తారు. 58కి 59కి సంధి అంటారు దీన్ని సంస్కృతంలో. సంధి అంటే ఆ వృత్తి నుండి, ఆ థాట్ నుండి ఈ థాట్కు జంప్ అయ్యేటప్పుడు కనెక్టివ్ గా ఉండే థాట్. ఈ రెండింటిని అనుసంధానం చేసిన వృత్తి. ఆయన అంటాడు, స్వామీజీ మీరు చెప్పారు ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని. ఉదాహరణకి ఆతురుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆయన సంస్కృతంలో భాష్యం రాశాడు కాబట్టి ఆయన ఉపయోగించిన పదం ఆతురస్య అంటాడు. ఆతురుడు అంటే ఎవరు స్వామీజీ అండి అంటే, సిక్ పర్సన్. ఆతురుడు అంటే సిక్ పర్సన్, రోగి. ఈ రోగి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు సహజంగా. ఎందుకు స్వామీజీ కలిగి ఉంటాడు? ఎందుకంటే వాడికి ఒంట్లో బాగాలేదు కాబట్టి వాడు తినడు.
ఒంట్లో బాలేదు కాబట్టి వాడు సినిమాకి వెళ్ళడు. ఒంట్లో బాలేదు కాబట్టి ఆయన బయట ఎక్కడో సంచరించడు. అది ఇంద్రియ నిగ్రహమే. ఇంద్రియాలను ఎక్కడికి విడిచిపెట్టట్లేదు, తన రూమ్ లో తాను ఉన్నాడు. దీన్ని అనొచ్చా ఇంద్రియ నిగ్రహం అని? ఆ పదాలన్నీ వస్తాయి. అందుకే శంకరాచార్య కనెక్ట్ చేస్తున్న థాట్ ఇది. ఒక ఆతురుడు, ఒక సిక్ పర్సన్ తన ఇంద్రియాలని తను నిగ్రహించుకుంటాడు కొన్ని కొన్ని పరిస్థితుల వలన. ఆయనని సంయమం కలిగి ఉన్నాడని అనొచ్చా అంటే, అనొచ్చో అనకూడదో శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెప్తాడో 59లో అని స్వామి 59 వైపు తీసుకెళ్తున్నాడు. 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఒక జ్ఞానికి అంటే జ్ఞానపూర్వకంగా ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్న మహాత్ముడికి, ఒక అజ్ఞానికి అంటే జ్ఞానం ఏమీ లేదు కానీ ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటున్నాడు, వీళ్ళిద్దరికీ తేడా ఏంటో పరమాత్మ చెప్తున్నాడు. చెప్పండి స్వామి. చూడండి 59లో ఒక పదాన్ని వాడాడు స్వామి. ఆ పదం ఏంటి స్వామిజీ అండి అంటే నిరాహారి అన్నాడు. నిరాహారి అండి అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకొని వాడు. ఆతురుడు అంటే ఒక పేషెంట్ లాంటి వాడు. ఈ నిరాహారి ఏం చేస్తున్నాడండి అంట, విషయా వినివర్తంతే, అన్ని విషయాల నుంచి దూరంగా ఉన్నాడు, అన్ని విషయ భోగాల నుంచి దూరంగా ఉన్నాడు. ఎవరు? నిరాహార దేహినః, ఈ సిక్ బాడీ కలిగిన ఈ వ్యక్తి అన్ని విషయాల నుంచి, అన్ని విషయ భోగాల నుంచి దూరంగా ఉన్నాడు కదా. మరి స్వామీజీ మీ జ్ఞాని కూడా అంతే చేస్తాడు కదండి. ఎటువంటి విషయాల్ని రమించకుండా తనంతట తాను నిలబడగలుగుతాడుగా. వీళ్ళిద్దరికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అండి అంటే ఒక్క డిఫరెన్స్ ఉందట. ఏంటి స్వామీజీ ఆ డిఫరెన్సు? రసవర్జం. జ్ఞాని ఒక గొప్ప పని చేస్తాడు. ఏంటి స్వామీజీ ఆ గొప్ప పని? ఆ విషయాలలో రసాన్ని విడిచిపెట్టాడంట. రసం? ఏ రసం స్వామీజీ? తమిళనాడు రసమా? విషయాల్లో ఏ రసం ఉంటుందండి? విషయాల్లో ఉన్న రసం అటాచ్మెంట్, రాగం. అది వర్జం. ఈయనకి విషయాలన్నిట్లో ఉన్నప్పటికీ కూడా ఈ రసాన్ని ఆయన కలిగి ఉండడు. ఏ రసాన్ని స్వామీజీ అండి అంటే ఆసక్తి, అటాచ్మెంట్ అనే రసాన్ని జ్ఞాని కలిగి ఉండడు. మరి మీ నిరాహారి సిక్ పర్సన్ వాడికి ఒంట్లో బాగా వినవండి వెంటనే జంప్ చేస్తాడండి. 10 రోజులు ఒంట్లో బాగాలేదు కదా, ఈ రోజు నా తడాకా చూపిస్తాను చూడండి అంటారు. ఒక అమ్మగారు ఉపవాసం చేస్తున్నారంట. ఉపవాసం చేస్తుంటే మనవడు వచ్చాడంట. మనవడు వచ్చి నాయనమ్మ ఈ రోజు నువ్వు ఉపవాసం చేస్తున్నావు కదా అండి అంటే, అవునరా బాబు ఉపవాసం చేస్తున్నాను అందంటాము. మరి ఉపవాసం చేస్తే ఎందుకే నువ్వు ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నావు? పూరి ప్రిపేర్ చేస్తున్నావు, కూర ప్రిపేర్ చేస్తున్నావు, కేసరి ప్రిపేర్ చేస్తున్నావు, ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నావు, ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నావు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అండి అంటే, అరే అబ్బాయి ఉపవాసం చేస్తున్నాను కానీ సాయంత్రం 6:30కే వరకేనరా ఉపవాసం. సో అది ఫినిష్ అయిన వెంటనే ఇవి ఫినిష్ అవుతాయిరా అందంట అమ్మ. వాడు నిరాహారియే కానీ రసం ఉండిపోయింది. వీటిని అనుభవించాలని వాసన యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది. ఎప్పుడు అవకాశం దొరికిందో అప్పుడు టక్కమని జంప్ అయ్యి వాటన్నింటినీ మళ్ళా భోగిస్తాడు.
ఇది మామూలుగా మనందరికీ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన పరిస్థితి ఏంటనుకున్నారు? అవన్నీ ఉంటాయి. ఆయన ఉపవాసాలు చేయకపోవచ్చు గాక, దేవస్థానాలు తిరగకపోవచ్చు గాక, కానీ దేనిపైన ఇక్కడ అటాచ్మెంట్ పెట్టుకోడు. రసవర్జం రసోప్యస్య. ఎందుకు స్వామీజీ పెట్టుకోడు? ఆయన ఎలా సాధించగలిగాడు? ఆ ఆసక్తిని ఏ రకంగా విడిచిపెట్టగలిగాడు స్వామీజీ అంటే, పరం దృష్ట్వా నివర్తతే. ఏ రకంగా ఎందుకు అండి అంటే, ఆ పరా వస్తువుని ఆయన చూశాడు కాబట్టి ఆ బలంతో వీటిని విడిచిపెట్టేశాడు. ఎలా వచ్చింది స్వామీజీ ఆయనకి ఆ నిగ్రహం అంటే పరం దృష్ట్వా నివర్తతే. ఆ పరా వస్తువుని చూడబట్టి దీన్ని విడిచిపెట్టేశాడు. ఉపనిషత్తులో చెప్పారు కదండి, బ్రహ్మ అంటే ఏమిటండి అంటే రసోవై సహా అంది ఉపనిషత్తు. రసస్వరూపుడు బ్రహ్మ. ఏం రసం స్వామీజీ? ఆనంద స్వరూప. స్వచ్ఛమైన ఆనందమే బ్రహ్మ. ఏ విషయాలు కలగని ఆనందమే బ్రహ్మ. ఏ సంబంధాలు లేని ఆనందమే బ్రహ్మ. అది ఎవరు? రసో వై సహ. సహ అంటే ఆయనే ఆ రసస్వరూపుడు కాబట్టి ఇంకా వీటిల్లో రసాల్ని ఆయన ఏమి చూడడు. ఇది ఇంద్రియ నిగ్రహంలో జ్ఞానికి అజ్ఞానికి ఉన్న వ్యత్యాసం. జ్ఞాని ఇంద్రియ నిగ్రహం విజ్ఞానపూర్వకం. మనం చేసుకునే ఇంద్రియ నిగ్రహం వాటిని మనం సప్రెస్ చేస్తాం. అవకాశం దొరికినప్పుడు మళ్ళీ ఇంద్రియ భోగాల్లో గెంతేస్తాం అని శంకర భగవత్పాదులు ఈ 59వ శ్లోకానికి వివరణ ఇస్తాడు. బాగుంది స్వామీజీ. పెద్దవాళ్ళు మరొక పాయింట్ చెప్తారండి. స్వామీజీ, ఆహారము అన్నారు కదా, ఆహారం అంటే తినటం కదండి. దీనికి సంస్కృతంలో ఒక అర్థం ఉందంట. అదేంటండి అంటే ఆహిర్యతే ఆహార అంటారు. ఆహిర్యము అంటే పెర్సీవ్ చేయబడేది, దర్శనం చెయ్యబడే దానిని కూడా ఆహారమే అంటారు. దర్శనం చేయబడేది. ఈ దర్శనాలు లేదా ఈ ఆహారాలు ఎన్ని ఉన్నాయంటే ఇందాకట్లాగా 5 ఆహారాలు రెడీగా ఉంటాయి మనకి ఎప్పుడు. ఇవన్నీ నిత్యము మనం దర్శిస్తాం. దీని ద్వారా శబ్దాన్ని దర్శిస్తాం, రూపాన్ని దర్శిస్తాం, స్పర్శ, రస, గంధ ఇవన్నీ కూడా ఆహారాలే. ఈ ఆహారాలు అందు దేని అందు కూడా ఆయనకి ఆసక్తి ఉండదు. రసవర్జం. ఎంత గొప్ప మెచ్యూరిటీయో చూడండి. ఇది మామూలు పరిపక్వత కాదు, మామూలు పరిణితి కాదు, అమోఘమైన పరిపక్వత. శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఈ 5 ఆహారాలలోనూ ఆయన రసబుద్ధిని విడిచిపెట్టేశాడు. రసవర్జం. ఎలా స్వామి మీరు ఇది చేరగలిగారండి అంటే గొప్ప దానిని చూశాడు కాబట్టి చిన్నవి పడిపోయి. యాక్చువల్గా ఇది ఒక సైన్స్. ఏదైనా గొప్ప సుఖం ఉంది అన్నప్పుడు చిన్న సుఖాలను మనమే విడిచిపెట్టేస్తాం. మనస్సుకు ఉండే లక్షణం అది. చూడండి, ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగానో ప్రధానమంత్రిగానో చూసామనుకోండి, మనం అంటాము, స్వామీజీ ఆయన చిన్న చిన్న సుఖాలన్నీ విడిచిపెట్టేశాడు స్వామీజీ అంటే ఎందుకు? పవర్ లో దీనిని మించిన సుఖం ఉంది కాబట్టే ఈ చిన్న సుఖాలని ఆయన విడిచిపెట్టగలిగాడు. శాస్త్రవేత్తలను మనం చూస్తాం, రాత్రి 2 వరకు 3 వరకు కష్టపడతారు. అంత ఎక్కువ కష్టపడతారు. ఇల్లు వదిలేశారు, పిల్లల్ని వదిలేశారు, సొసైటీలో సినిమాలకు వెళ్ళరు, వాళ్ళు పార్కులకు వెళ్ళరు, బీచ్లకు వెళ్ళరు, ఎప్పుడూ ల్యాబొరేటరీలోనే ఉంటారు. ఏమండి అంటే అది ఎక్కువ సుఖాన్ని ఇస్తుంది ఈ చిన్న చిన్న సుఖాల కన్నా. కాబట్టి అక్కడ ఉండిపోయారు. సంగీతకారులు చూడండి, వాళ్ళన్నీ త్యాగం చేసిస్తారు. వాళ్ళన్నీ ఏమండి ఐస్ క్రీమ్ తింటారని వాళ్ళని అడిగామనుకోండి, తినమండి అంటారు. ఏమండి అంటే మా గొంతు పాడైపోతుంది. పెరుగన్నం తింటారండి అంటే తినమండి అంటారు. మంచులో నడుస్తారా అండి అంటే నడవమండి అంటారు. ఏమండి అంటే వాళ్ళకి సంగీత సాధనలో గొప్ప సుఖం దొరుకుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న ఐస్ క్రీము, పెరుగన్నము ఇవన్నీ విడిచిపెట్టేస్తారండి.
ఇది మనస్సుకున్న ఒక సైన్స్. మా స్వామీజీ భలే చెప్పేవారు. ఎవరైనా కవులను చూసామనుకోండి, పోయెట్స్, వాళ్ళు ఎప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా ఉంటారు, జేబులో 10 రూపాయలు ఉండదు, చెట్టు కిందో పుట్ట కిందో ఉంటారు, కానీ భలే హాయిగా ఉంటారండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారో లేదో వాళ్ళని. కవిత్వాలు వచ్చిన వాళ్ళు చూడండి, మనలోనే ఉంటారు, మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో పద్యం పాడుకుంటారు. అలా 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 అని ఏదేదో కవిత్వం పాడుకుంటాడు, హాయిగా రమిస్తాడు. కారణం ఏంటండి అంటే అది సాత్విక సుఖం వీటికన్నా. మరి ఆ బ్రహ్మ సుఖం తెలిసిన వాడు ఈ చిన్న చిన్న శబ్ద స్పర్శ రూపరస గంధాదుల్లో ఆసక్తిని ఎందుకు పెట్టుకుంటాడు? పరం దృష్ట్వా నివర్తతే. కాబట్టి అర్జున, స్వామి అంటాడు, నిర్జీవం విషయ విజ్ఞానం సంపద్యతే అంటాడు శంకరాచార్యుడు. ఈ విషయ విజ్ఞానం అంట నిర్జీవం అయిపోయిందటండి ఇక్కడ. ఎంత గొప్ప లక్షణాలు! నిర్జీవం అంటే వాటికి ఇక్కడ లైఫ్ లేదు, లైఫే లేదు. నిర్జీవం విషయ విజ్ఞానం సంపద్యతి. ఎంత గొప్ప మాట! విషయ విజ్ఞానం అంటే మనం సంపాదిస్తున్న ఈ విజ్ఞానం. అది ఎంత బాగుంటుంది అనుకున్నారు స్వామీజీ? వర్ణనాతి వర్ణనంగా గ్రంథాలు రాస్తాం, 9 కళల్లోనూ గ్రంథాలు రాస్తాం. హాస్యము, గంభీరము, శృంగారము, ఏవేవో బీభత్సము, ఇవన్నీ మన రసాలు, నవరసాలు. ఈ నవరసాలకి ఆయన హృదయంలో నిర్జీవం, లైఫే లేదు, మొలకలే ఎత్తవు, నిర్జీవం చేసేసాడట. కారణం ఏంటయ్యండి అంటే పరం దృష్ట్వా నివర్తతే. ఆ పరా వస్తువు ముందు ఇవన్నీ పేలైపోయి బోసిపోయాయి. అర్జున, ఇదివయ్యా ఆయన యొక్క గొప్పతనం అని చెబుతూ ఆయన యొక్క వైరాగ్య లక్షణం ఈ శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. దీని పేరే వైరాగ్యం. వైరాగ్యం యొక్క పరాకాష్ట ఏంటి స్వామిజీ అంటే, ఈ 9 రసాలు ఇక్కడ మొలకలే ఎత్తకూడదు, నిర్జీవం అయిపోవాలి, డెడ్ పీసెస్. ఈ గుణాన్ని ఆ మహాత్ముడు కలిగి ఉంటాడు అర్జున అని స్వామి చెప్తున్నారు అన్నమాట. దీని పేరు రెండవ స్థిత ప్రజ్ఞ లక్షణం. మనం తెలుసుకున్నది ఏంటండి అంటే విరాగత, వైరాగ్యం గురించి ఆయన చెప్పారు. బాగుంది స్వామీజీ. స్వామీజీ దీని తరువాత ఏం చెప్తున్నాడు స్వామీజీ శ్రీకృష్ణ పరమాత్మ అంటే, ఇక్కడి నుంచి సాధకుల గురించి మాట్లాడతాడు కృష్ణుడు. ఇంతవరకు సిద్ధ పురుషుల గురించి మాట్లాడాడు కదండి. మహాత్ముడు వైరాగ్యం ఇది, అసంగత ఇది, సమత ఇది, నిష్కామత ఇది, తుష్టి ఇది అని చెప్పి 60వ శ్లోకం నుంచి సాధకులు ఎలా ఉంటారో చెప్తాడు. సాధకుల యొక్క పరిస్థితి ఏంటి? ఎందుకు స్వామీజీ చెప్పాలి సిద్ధ పురుషుడి లక్షణాల్లో? మరి సాధకుడిని ఎందుకు తీసుకొచ్చాడు స్వామీజీ అంటే, వీళ్ళిద్దరినీ మనం కంపేర్ చేసుకోవాలి. ఎవరిద్దరిని? సాధకుడుగా నేనెక్కడున్నాను, సిద్ధ పురుషుడు ఆయన ఎక్కడున్నాడు. కంపేర్ చేసుకునేటప్పుడే మనలో ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మనం చేసుకుంటాం. ఆ అడ్జస్ట్మెంట్ మనం చేసుకోవాలండి అంటే మన పరిస్థితి ఏంటో, మనం ఎక్కడెక్కడ పడిపోతున్నామో తెలుసుకోవాలి. ఆ ఎక్కడెక్కడ పడిపోతున్నామో 60 నుంచి స్వామి చెప్తాడు. 60th verse చూద్దాం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. అర్జున విను, ఒక పురుషుడు గురించి స్వామి చెప్తున్నాడు. అమ్మయ్యా,
స్వామీజీ మేము రిలీఫ్ అవ్వచ్చు స్వామీజీ. ఏ మేము అమ్మగారులం కాబట్టి ఆ పదం ఇక్కడ లేదు. పురుషుడు అంటే ప్రయత్నం చేసేవాడటండి, శాస్త్రంలో ఉన్న నిర్వచనం. ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళు పురుషుడు, ప్రయత్నం చేయకపోతే కాదు. అలాగైనా పర్వాలేదు స్వామీజీ, ఏ మేము ప్రయత్నం చెయ్యంగా. పురుషుడు అంటే ప్రయత్నం చేసేవాడు. ఈ ప్రయత్నం చేసేవాడికి 2 రకాలుగా పొగిడాడు కృష్ణుడు. ఎవరట? ఈయన మామూలు ప్రయత్నం కాదు. యతత అంటే నిత్యము యత్నాన్ని చేసేవాడు, అంటే పడిపోతున్నా మళ్ళీ లేవాలనుకునేవాడు. యత్నం అంటే దానికి అర్థం అది. పడిపోతే పడిపోయానులే అని ఊరుకోకుండా పడిపోయినా మళ్ళా లెగిస్తానంటాడు చూడండి, వాడి పేరు యతనవాన్ అంటారు. గొప్పవాళ్ళండి వీళ్ళు. పడిపోవడం గొప్ప కాదు, పడిపోయి లేవడం గొప్ప. యతత. ఇంకా విపశ్చిత. విపశ్చిత అంటే వివేకవంతుడు కూడా, డల్ ఫెలో కాదు, ఇంటెలిజెంట్ బాయ్. 3 లక్షణాలు ఇచ్చాడు స్వామి ఒక్కడికే. పురుష యతత విపశ్చిత. ఇటువంటి కౌంతేయ హీ అపి అయినప్పటికీ, అంటే హీఈస్ వెరీ గుడ్ బాయ్, షీఈస్ వెరీ గుడ్ గర్ల్. ఈవెన్ దో, హీ అపి అంటే ఈవెన్ దో. స్వామీజీ ఈవెన్ దో ఇంద్రియాని ప్రమాధీని. ఇంద్రియాలు ప్రమాదకరమైనవి స్వామీజీ. అర్జున, ఇంద్రియాని ప్రమాధీని, ప్రమాదకరమైనవి. ఏం స్వామీజీ? హరంతి ప్రసభం మనః. హరంతి అంటే ఇవి కిడ్నాప్ చేసేస్తాయట ఇంద్రియాలు. ఎవరని స్వామీజీ? ప్రసభం మనః, మనస్సు యొక్క ప్రశాంతతని ఈ ప్రమాదకరమైన ఇంద్రియాలు కిడ్నాప్ చేసేస్తాయి. బీ కేర్ఫుల్. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్న సందేశం ఏంటి స్వామిజీ అండి అంటే, బీ కేర్ఫుల్. ఇవి నీ మనశ్శాంతిని కిడ్నాప్ చేస్తాయి, దాచేయడం కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకో. అర్జునుడు అలా వింటున్నాడంట మనలాగనే. ఏమో వింటున్నావు అన్నాడంట కృష్ణుడు. ఏదో చెప్తున్నా కదా స్వామి, చెప్పు అని. అరే, ఇందాక చెప్పినవి ఆయనవి, ఇప్పటి నుంచి నీవి. ఓహో, ఆత్మ పదాన్ని వాడాలి అంటాడు శంకరాచార్యుడు. అంటే ఇక్కడ మనల్ని మనం కనెక్ట్ చేసుకోవాలట. సంస్కృతంలో ఒక పదం, ఒక మాట అంటారు. అదేంటండి స్వామిజీ అండి? ఆత్మనే పదం అంటారు. ఆత్మనే పదం అండి అంటే ఆ పదాన్ని వాడుతున్నామండి అంటే మన గురించి మనం చెప్పటం. వాటి పేరు ఆత్మనీ పదాలు అంటారు. ఇతరుల గురించి చెప్పిన వాటిని పరస్మై పదాలు అంటారు. పరస్మై పదాలు అండి అంటే ఇతరుల గురించి చెప్తాం. ఇక్కడ ఆత్మనే పదం అని వాడుతున్నారు అని చెబుతూ మా స్వామీజీ ఒక కథ చెప్పారు. అంటే గురువులు పాఠం చెప్పేటప్పుడు నొప్పింపక తానవ్వక ఏదో అంటారు చూడండి, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు అర్థమైనట్టు పిల్లలు కష్టపడకుండా ఆయన ఒక కథ చెప్పారు. ఏంటి స్వామీజీ కథ అండి అంటే, భోజరాజు గురించి మీకు తెలిసి ఉంటుంది. భోజరాజు చక్రవర్తి. ఆయన ఎంత పెద్దవాళ్ళు చెప్తారండి, మన భారతదేశంలో అంటే పూర్వం రాముడు కృష్ణుడు ఆ తరాల్లో కాదు, చరిత్ర రాసినప్పటి నుంచి భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజులలో ఇద్దరు సక్సెస్ఫుల్ రాజులట, మిగతావన్నీ వేస్టే. ఎవరు స్వామీజీ వాళ్ళిద్దరు సక్సెస్ఫుల్ అండి అంటే, ఒకటి ఈ కింగ్డమ్ ఉజ్జయిని రాజ్యం, భోజరాజు, విక్రమాదిత్యుడు, నిన్న చెప్పుకున్నామే భర్తృహరి, వీళ్ళు పరిపాలించిన ఉజ్జయిని రాజ్యం ఒకటి సక్సెస్ఫుల్. రెండవది విజయనగర రాజ్యం, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర రాజ్యం. ఈ రెండే సక్సెస్ఫుల్ డైనస్టీస్ గా కొన్నాళ్ళు వెలిగాయి హిందూ రాజులలో. మహాసంపత్తి. ఈ భోజరాజు పరిపాలిస్తున్న కాలంలో అట వాళ్ళ ప్రజలలో అందరూ సంస్కృతంలోనే మాట్లాడేవారు. అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎంత బాగుండేవో చూడండి.
ఎవ్రీబడి యూస్ టు స్పీక్ ఇన్ సంస్కృత్ ఓన్లీ. అందరూ కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు సంస్కృతంలోనే అమ్మేవారు, కొనటానికి వెళ్ళే వాళ్ళు సంస్కృతంలోనే కొనేవారు. అంత చిన్న పని పెద్ద పని చేసిన వాళ్ళందరూ కూడా భాషాపరంగా విద్యాపరంగా అంత బలంగా ఉండేవారు. అయితే భోజరాజు మంచి చక్రవర్తి అని నేను చెప్పానుగా. ఈయన ప్రతిరోజు కూడా రాత్రిపూట సాయంత్రం పూట మారు వేషాలలో లేదా స్వయం వేషాలలో అందరి దగ్గరికి వెళ్ళి ప్రజలతో మామూలుగా ఫ్రీగా మాట్లాడుతూ ఉండేవాడు చక్రవర్తి. ఒకరోజు రాజుగారు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి పెద్ద కట్టెల మోపు పట్టుకొని నడిచి వస్తున్నాడు. కట్టెల మోపు తల మీద పెట్టుకొని భోజరాజు గారు ఎదురుగా వచ్చి అన్నారు. అప్పుడు మరి అందరూ సంస్కృతంలోనే మాట్లాడటం. భోజరాజు ఒక మాట అన్నారు. ఏం మాట స్వామీజీ అంటే, కిం తవ భారః బాధతి అని అడిగాడండి. కిం తవ భారః బాధతి అంటే నువ్వు పెట్టుకున్న ఈ భారం ఏదైతే ఉందో అది నీకు బాధతి బరువుగా ఉందా అని అడిగాడు. కిం తవ భారః బాధతి. చక్రవర్తి అడిగితే ఆ కట్టెలు మోసేవాడు అన్నాడంట. వాడు మళ్ళీ స్వామీజీ నా భారః బాధతి రాజన్ యదా బాధతి బాధతే అన్నాడంట వాడు. నా భారః బాధతి రాజన్, హే రాజన్ నా భారః బాధతి, ఈ భారం నన్ను బాధించటం లేదు. సో యదా బాధతి బాధతే అన్నాడు. మీరు ఒక పదం వాడారు చూడండి, కిం తవ భారః బాధతి అని. ఆ బాధతి అనేది పీడించినట్టుగా ఇది పీడించటం లేదన్నాడు. యదా బాధతి బాధతే. యాక్చువల్గా భోజరాజు ఉపయోగించాల్సిన పదం ఏంటండి అంటే కిం తవ భారః బాధతే అనాలి. బాధతే అంటే నిన్ను పీడిస్తుందా అని. ఈయనేమన్నాడు, కిం తవ భారః బాధతి అన్నాడు కదా, నువ్వు ఆ స్పెల్లింగ్ మిస్టేక్ చెప్పావు కదా, అది పీడిస్తుంది స్వామి దీనికన్నా అన్నాడు. అంత స్టాండర్డ్స్ ఉండేవి వాళ్ళకి అని చెబుతూ స్వామి ఎక్కడ కనెక్ట్ చేశాడు, ఇదంతా ఏదో స్థితప్రజ్ఞుల లక్షణాలు కదా అని పురాణం విన్నట్టు కొట్టుకెళ్ళిపోకండి, ఆత్మ పదాన్ని వాడాలి ఇక్కడ అంటారు. ఆత్మ పదం అండి అంటే నన్ను నేను ఇక్కడ కూర్చోపెట్టించాను, పరస్మై పదం కాదు. ఇక్కడ భోజరాజు కూడా అక్కడ వాడిన పదం ఏంటి, పరస్మై పదాన్ని వాడాడు. పరస్మై పదం కాదు, ఆత్మ పదాన్ని వాడాలి. ఇక్కడ కూడా ఇది ఒక సాధనగా మనం తెలుసుకోవాలంట. ఇక్కడ సాధకుడు ఎవరనుకున్నావు, కౌంతేయ యతతః విపశ్చితః, మంచి విద్యావంతుడు. విద్యావంతుడే కాదు, కష్టపడే శీలం కలవాడు. సాధకుడు ఈ రెండు లక్షణాలు ఉండాలి, విద్యని కలిగి ఉండాలి, కష్టపడే స్వభావాన్ని కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇంద్రియాని ప్రమాధీని, ఇంద్రియాలు ప్రమాదకరమైనవి అర్జున అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఈ పదం ఎంత బాగుంటుంది అంటే స్వామీజీ ప్రమాదము అన్నారు కదా, దాని అర్థం ఏంటి స్వామీజీ? దేనిని ప్రమాదం అనొచ్చో తెలుసా అండి? ప్రమాదము మంధనము అనే పదం నుంచి పుట్టిందట. మంధనము అంటే ఏంటో తెలుసా అండి? మంధనం అంటే చర్నింగ్. మంధనం అంటే చర్నింగ్. పూర్వం రోజుల్లో చిలికేవారు, మజ్జిగంతా ఒక కుండలో పోసి చిలుకుతాం కదా, దాని పేరు మంధనం. క్షీరసాగర మంధనం ఇవన్నీ వచ్చాయి కదా. ఇంద్రియాలు ఆ రకంగా మంధనం చేసేస్తాయట మనస్సుని. కొంచెం ప్రశాంతంగా వినండి. ఒక్క ఇంద్రియ వాసన లోపలికి వెళ్ళింది అనుకోండి, అది మనస్సులో కూర్చొని ఏం చేస్తుంది చూడండి. అది మనస్సులో కూర్చొని చేస్తున్న పని ఇదే. మనస్సుని పీడించి 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 పదే 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 అడుగుతూ వర్ణిస్తూ చిలుకుతూ 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 ఆ ప్రశాంతమైన మానసిక స్థితిని ప్రసభం మన నాశనం చేసేస్తుంది. మన స్వామీజీ శారదానంద గారు వచ్చినప్పుడు ఈ పాయింట్ చెప్పారు, మీరు విన్నారో లేదో.
మనస్సుని ఎలాగ కూడబెట్టాలో అని మంచి ఉదాహరణ చెప్పాడు. ఎలాగ కూడబెట్టాలండి అంటే పెరుగులాగా కూడబెట్టాలి. అది అంత డెలికేట్ కూడా. పెరుగుని చూడండి, పదే పదే కదిపేశామంటే దాని స్టేటస్ లూజ్ అయిపోతుంది. ఆయన అదే పాలు చక్కగా కాకపెట్టి చల్లార్చి దాంట్లో ఇంత తోడు వేసి దాన్ని కదపకుండా చాలాసేపు ఉంచితేనే అది ఆ స్థిమిత్వాన్ని పొందుతుంది. మనస్సు ఆ రకంగా మనం మనస్సుని కాపాడుకోవాలి. మరి దాన్ని ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు స్వామీజీ? ఈ ఇంద్రియాలు ప్రమాధీని అంటే ఇవి మందనం చేసేసి ఆ పెరుగునంతటిని పాడు చేసి బురద చేసేస్తాయి. యాక్చువల్గా ఈ పదానికి అంత సిగ్నిఫికెన్స్ ఉంది, అంత ప్రాధాన్యత ఉంది. కైకాదేవి చాలా మంచిదండి. శ్రీరాముడి పైన పుత్రవాత్సల్యాన్నే కలిగి ఉండేదాన్ని కదా. మందర చేసిన పనేంటి స్వామీజీ అంటే ఈ మందనమే. మొదటి మాట మందర ఆడినప్పుడు కైకకు చాలా కోపం వచ్చింది. రామాయణం మనం చదివితే తెలుస్తుంది. కైకకు చాలా కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు, నీకు పిచ్చి పట్టిందా అని అడుగుతుంది కైక. అయితే మందరని పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటది. అక్కడ స్టార్ట్ అయిన కైకకు పిచ్చి పట్టింది. కైకాదేవి ఒక పిచ్చిదానిలాగా అయిపోయి, పైగా సాధించింది ఏమీ లేదు. భరతుడు రాజు అయ్యింది లేదు, రాముడు రాజు అవ్వకపోయింది లేదు. కేవలం ఈ మందర చేసే పని ఇది. మన జీవితంలో మందరలు ఉన్నారంటే 5 మందరలు ఉన్నారు. ఏం చేస్తారు స్వామీజీ అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులుగా ఎంటర్ అయ్యి మన మనస్సుని చిలికి ప్రసభం మన యొక్క మనశ్శాంతిని పూర్తిగా లేకుండా చేస్తున్నాయి. కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్. భగవంతుడు చెప్తున్న విషయం ఇది. ఆ చర్నింగ్ ని మనం చూడగలగాలి. మన మనస్సు శాంతిగా ఉండటం లేదు అంటే ఏదో విషయ చర్చ జరుగుతున్నట్టే. ఇది ఒక ఏమంటారు మైల్ పాయింట్, స్టోన్ పాయింట్, ల్యాండ్ మార్క్. మనస్సు ప్రశాంతంగా లేదు అంటే ఏదో డిస్కషన్ అవుతుంది లోపట. వారిని పట్టుకోవాలి. పట్టుకొని వివేకంతోనే దానిని సేషియేట్ చెయ్యాలి. వస్తువును తెచ్చి కాదు, వివేకంతోనే సేషియేట్ చెయ్యాలి. అది కామ్ అయిందండి అంటే ఈ పెరుగు గడ్డ పెరుగులాగానే ఉంటది. పెరుగుని మనం బురద చేయకూడదు. ప్రమాధీని ఇంద్రియాన్ని హరంతి ప్రసభం మనః. హరంతి అంటే వెల్ కిడ్నాప్డ్. కిడ్నాప్ అని ఎందుకంటారండి అంటే మనకు తెలియకుండానే ఎత్తుకెళ్ళిపోతే దాన్ని కిడ్నాప్ అంటారు కదండి. ఈ ఇంద్రియాలు, ఈ మందరలు మనకు తెలియకుండానే మన మనశ్శాంతిని ఎత్తుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని భగవంతుడు ఆత్మనే పది మనందరికీ చెబుతున్న విషయం. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.